Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి రివిజన్ టెస్ట్ 1 పేపర్ అండి. సో దీంట్లో మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు 10th క్లాస్ పాస్ అవ్వడమే మీకు కష్టం అనిపిస్తుందా, అయితే నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి, తప్పకుండా పాస్ అవుతారు. ఇక్కడ మీకు ప్రీవియస్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ అండ్ ఎఫ్ఏ పేపర్స్, S7 పేపర్స్, రివిజన్ టెస్ట్ పేపర్స్, అలాగే ప్రీ ఫైనల్ పేపర్ అవన్నీ చూసుకున్నారంటే మీరు సులభంగా 10th క్లాస్ అయితే పాస్ అవుతారు. సో కాబట్టి అందుకే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ రివిజన్ టెస్ట్ పేపర్లు అయితే మీకు పెడుతున్నా. సో ఒకసారి చూసుకోండి. జస్ట్ ఇది దీంట్లో ఎలాంటి ఉద్దేశం లేదు, జస్ట్ ఇది యావరేజ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నా. సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. సో ఇక్కడ ఈ పేపర్ చూస్తే ఇంగ్లీష్ పేపర్ చూడండి, సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షను. సో ఒకసారి నేను స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు ఆ ప్యాసేజ్ మీద, అవి చూసుకోండి. అండ్ పై చార్ట్ చూడండి. సో 5 మార్క్స్ అనమాట. సో 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఈ పై చార్ట్ కూడా చూసుకోండి మంచిగా. సో దాంట్లో నుంచి మీకు ఆన్సర్లు అన్నీ అక్కడ ఉంటాయో చూసుకోవాలి. అండ్ సెక్షన్ బిలో గ్రామర్ పాయింట్ చూడండి, ఎందుకంటే గ్రామర్ పాయింట్ చూసుకోండి. ఈ గ్రామర్ పాయింట్ నుంచి మనం 90% అయితే ఫైనల్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ గ్రామర్ని అయితే బాగా చదువుకోండి. సో ఈ గ్రామర్ని ఒకసారి వీలైతే ఒక నోట్బుక్ రాసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి, దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు రివిజన్ టెస్ట్లో ఏవైతే ప్రాక్టీస్ చేస్తామో ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఇవే వస్తాయి. సో దాంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ ఉండదు. కావాలంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు మీకు తప్పకుండా గుర్తొస్తాయి. ఒకసారి అయితే బాగా చూసుకోండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూడండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అయితే పక్కాగా దీంట్లో నుంచి మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ 20 మార్క్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపరు. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వాటి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అలాగే మన వీడియోస్ ఎక్కడ దగ్గర మనకు తెలియట్లేదు. సో మీ కమెంట్ సెక్షన్లో మీ పేరు, మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు వీడియో అనేది కమెంట్ సెక్షన్లో మీ పేరు, మీ ఊరి పేరు అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.